నమస్తే అండి. నమస్తే. సార్ మీ పేరు? నా పేరు రేలింగ్ శ్రీనివాసరావు అండి. 14వ వార్డు ప్రెసిడెంట్ అండి. ఇంచుమించు 15 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే గారు కూడా. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు? నేను 2001 నుంచి రాజకీయాల్లో ఉన్నాను సార్. అంటే సుమారుగా ఒక 25 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం. అవును సార్. ఫస్ట్ నుంచి ఏ పార్టీలో ఉన్నారు మీరు? ఫస్ట్ బీజేపీ సార్. మా మిసెస్ని 14వ వార్డు కౌన్సిలర్గా కూడా నేను ప్రోత్సహించి తిరిగాను. ఈ సీట్ వచ్చింది 2014లో నేను కౌన్సిలర్గా పోటీ చేశాను. మా మిసెస్ బీజేపీతో మీ రాజకీయ ప్రయాణం స్టార్ట్ అయింది. తర్వాత ఏం చేశానంటే అంటే కొంచెం ఓటమి పాలు అయ్యామండి. ఇంకా అక్కడి నుంచి కట్ చేసి ఇంకా గంజిశ్రీ గారు 2005 నుంచే నేను ఎమ్మెల్యే గారు కూడా తిరుగుతూ ఆ పార్టీలోకి వస్తూ ఆయన సిద్ధాంతాలు ఇష్టపడి ఆయన చేసే వర్క్లు చూసాను. మనం అక్కడి నుంచి కూడా కంటిన్యూగా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. వైఎస్ఆర్సీపీలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం ఫస్ట్ అయితే. తర్వాత వైఎస్ఆర్సీపీ. అయితే 2009లో అదే కాంగ్రెస్ పార్టీలో శాసనసభ్యులుగా పులపర్తి రామాంజనేయులు గారు ఉన్నారు కదండి? అవును సార్. మీరైతే బీజేపీ నాయకులను చూశారు, పులపర్తి రామాంజనేయులు గారిని చూశారు, గంధి శ్రీనివాస్ గారితో మీ ప్రయాణం. అవును సార్. సో వీళ్ళల్లో ఏ నాయకుడు ఏంటి అనేది మీకు ఒక అవగాహన ఉంది, దాన్ని కొంచెం మాతో పంచుకుంటారా? అది పులపర్తి ఆంజనేయులు గారు అంటే ఫస్ట్ టీడీపీ నుంచి వచ్చారండి, తర్వాత కాంగ్రెస్ నుంచి వచ్చారండి. కాబట్టి ఎప్పుడు కూడా మేము ఆయన ఇది చేయమని అది చేయమని ఎప్పుడు వెళ్ళలేదండి. ఎందుకంటే ఆయన చేసి మనస్తత్వం కాదండి. ఎందుకంటే మేము నాసో సెంటర్లో మిషన్ హాస్పిటల్ రోడ్డు ఇంచుమించు అటు ఇటు డ్రైన్లు తవ్వేసి రోడ్డు తవ్వేసి 8 నెలలు ఆఫ్ చేస్తాయని ఆయన్ని అడిగితే మేము ఈ రోడ్డు పడదమ్మా మీకు అని చెప్పేసి రాంగ్ సమాధానం చెప్పారండి. ఆ రోజుని డెంగ్యూ వచ్చి ఒక అబ్బాయి ఒక లేడీ చనిపోతే మేము ధర్నా చేసాము. అప్పుడు మేము ఎమ్మెల్యే గంజిశ్రీ గారు ఎమ్మెల్యే గారు లేకుండా సరే మేము ఆయన దగ్గరికి వస్తే పట్టుబట్టి ఆ రోడ్డు వేయించామండి. 8 నెలలు ఆఫ్ చేసిన తర్వాత ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి, ఎమ్మెల్యే కాదండి ఆయన, అయినా సరే గంజిశ్రీ గారు మాకు ఆ రోడ్డు గురించి సహకారం చేసి ఆ రోడ్డు మాకు వేయించారు. ఎప్పుడు కూడా మేము పులపర్తి ఆంజనేయులు గారి దగ్గరికి వెళ్తాం, ఇది కావాలని అంటాం. ఆయన కూడా ఎప్పుడు కూడా మా వార్డుకి వచ్చి ఎలక్షన్ టైంలో వస్తారు, ఏదో దండాలు పెట్టుకుని వెళ్ళిపోతారు, నెగ్గేది కానీ ఏది చేస్తాం కానీ మేము చూడలేదు సార్. మరి మీలాంటి నాయకులకి యాక్సెస్ లేనప్పుడు పులపర్తి రామాంజనేయులు గారికి సామాన్య కార్యకర్తలు వెళ్ళి కలవగలరండి? అస్సలు లేదు. మీరు ఆయన పార్టీ ఆఫీసులో ఉన్నారనుకోండి, మార్నింగ్ 1 గంట ఉంటుంది, ఈవినింగ్ 1 గంట ఉంటుంది. అది కూడా సామాన్యులు వెళ్ళాలంటే చాలా కష్టమండి. వెళ్ళేవారు కూడా కాదండి. ఇప్పుడు మాట వరకు చెప్తున్నాండి, గంజిశ్రీ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏంటంటే ఎమ్మెల్యేగా లేనప్పుడు కూడా ఇంచుమించు ఆయన ఆఫీస్ దగ్గర ఆయన ఇంటి దగ్గర ఎప్పుడూ తలుపులు తీసే ఉంటాయి. ఇంచుమించు 150-200 మంది వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చేవారండి. కానీ రామాంజనేయులు గారి ఇంటికి మాత్రం ఎప్పుడు ఆ ఆఫీసుకి ఎప్పుడు వెళ్ళలేదు. మీకు గతంలో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడి నుంచి పోటీ చేశారు. అవును సార్. మీ భీమవరం నుంచి. అవును. అంజుబాబు గారు పోటీ చేశారు. అంజుబాబు గారు మీ గంధి శ్రీనివాస్ గారు ఇద్దరు శాసనసభ్యులుగా 15 సంవత్సరాలు పనిచేశారు. మనకి కరోనా అనే కష్టకాలంలో మీ భీమవరం నాయకులు చేసిన సేవా కార్యక్రమాలు చెప్తారా సార్? చేసిన రోజు చెప్పమంటారా, చేయలేని రోజు చెప్పమంటారా? అసలు ఎవరు ఏం చేశారని చెప్పండి. చేస్తే చేశారని చెప్పండి, చేయకపోతే చేయాలి. ఒక విషయం, అంజుబాబు గారు అంటున్నారు అసలు కనిపించలేదు. కానీ పవన్ కళ్యాణ్ అంటారు ఆయన హైదరాబాద్లో కూర్చున్నారు, ఫామ్ హౌస్లో కూర్చున్నారు. ఈ మరి ఉన్నది మాకు ఎమ్మెల్యే గారు గంధి శ్రీనివాస్ గారు ఒక్కరే. మరి ఆయన కిట్కో హౌసెస్లో తర్వాత వెంటేజెస్ సమస్తం కూడా తెప్పించి ఆయన దగ్గరుండి వారంటీ వ్యవస్థని మా వార్డులో, అన్ని వార్డులు అలా చేశామండి. మా వార్డులో ప్రత్యేకంగా వారంటీ వ్యవస్థను ఇంటింటికి పంపించేది. ఎంతో కూరగాయలు పంపిణీ కానీ, బియ్యం పంపిణీ కానీ, వాళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువులు కూడా పాప గంధి శ్రీని గారు ఆధ్వర్యంలో మేము చాలా ఆయన పంపించి చేసేది. ఆయనే సేవ చేసేదండి. 2000 ఈ కరోనా సమయంలో నిజంగా మరి భీమవరం కూడా చాలా అల్లకొల్లాలంగా ఉన్న టైంలో కూడా ఆయన ముందుకు వచ్చి అంత అలా చేసేదంటే మరి గంధిశ్రీ గారి గురించి చెప్పుకోవాలి కానీ చేయలేని వాళ్ళ గురించి చెప్పుకోలేం కదా. ఆయన కరెక్ట్గా చేశారండి. ఎందుకంటే ఆయన ఎంత ఖర్చు పెట్టేదని కాదండి, ప్రజలకు ఎంత సేవ చేస్తున్నాం, మనం మన నియోజక ప్రజల్ని ఎంతలా ఆదుకుంటున్నామని చెప్పేసి ఆయన చాలా ఖర్చు పెట్టి ఆ ప్లాంట్ అవి కట్టడంతో
అవన్నీ నిలబెట్టి ఆయన దగ్గరుండి చూసుకుంటామండి. మరి కరోనా సమయంలో అయినా మరి ఎమ్మెల్యే గారు బయటకు వస్తామంటే గొప్ప అండి. ఇప్పుడు మనమే రావట్లేదండి భయపడి. ఆయన దగ్గరుండి అన్నీ తిరిగి అన్నీ చేసి ప్రతిరోజు రోజు కూడా కిట్ హౌసెస్ దగ్గర మీరు ఫుడ్ సెక్షన్ బాగోకపోయినా సరే ఆయన కేకలేసి అమ్మ అందరికీ కరెక్ట్గా అయింది ఇలా చూడని చెప్పేసి మొత్తం అంతా ఆయన దగ్గరుండి చూసుకున్నాను సార్. అవన్నీ మేము దగ్గరుండి చూసాం కాబట్టి మాకు తెలుసు. గత 5 సంవత్సరాల్లో గండి శ్రీనివాస్ గారు చేసిన అభివృద్ధి గురించి చెప్తారా? చెప్పాలని చాలా ఉన్నాయి సార్. మర్చుకి కొన్ని ఆయన 100 పడకల హాస్పిటల్ గురించి వాళ్ళ కుటుంబ సభ్యులను ఒప్పించి మరి 4 ఎకరాలంటే ఈ రోజుని ఇప్పుడు కాన్స్టిట్యున్సీలో 151 ఎమ్మెల్యేలు ఉన్నారు సార్. అంటే నేను వాళ్ళు చేసేది నేను తప్పుగా అంటలేదు సార్. మన నియోజక ప్రజలు బయటికి వెళ్ళకూడదు అని చెప్పేసి ఆయన 4 ఎకరాలు ఇచ్చేదంటే ఆయన ఉదాహరణని మనం మెచ్చుకోవాలి కదా సార్. అదేంటంటే అది కాకుండా రోడ్లు కూడా ఆయన మా 14 వార్డులో 4 రోడ్లే ఇచ్చాడు. అవి కాకపోయినా ఇప్పుడు మామూలుగా అంటున్నానండి, కుతుకులు గోవిందబాబు గారు చిన్నబాబు గారు కౌన్సిల్ చైర్మన్గా చేశారండి. ఆయన ఇంటి గుమ్మం ముందు రోడ్డు వేయించుకోలేదు. మరి ఆయన రోడ్డు కూడా మేమే ఎమ్మెల్యే గారే వేయించాం సార్. అలా ఎన్నో రోడ్లు ఉన్నాయి సార్. అలాగే ప్రతి రోడ్డు కూడా ఆయన వేయించినాయి. వీళ్ళు ఏంటంటే మనకి వీళ్ళకి అవతల అపోజిషన్ పార్టీ వాళ్ళకి కళ్ళు ఉన్నాయో లేవో తెలియదు, కానీ రోడ్లు బాగు చేయలేదు, ఇది చేయలేదని ఏంటంటే చేసి రోడ్డు మీద ఏదైనా ఒక చెట్టుకి కాయలు ఉంటేనే రాళ్ళు ఇసురుతుంది. అలాగా చేసి ఆయన మీద నిందలు వస్తాయి. అవన్నీ పక్కన పెట్టి ఇది ఇంకా చేస్తున్నారు. ఈ రోజుని భీమవరం నడిబొడ్లో ఎమ్మెల్యే ఉన్నారంటే ఏ చుట్టుపక్కల నుంచి ఎవరైనా సరే ఎమ్మెల్యే గారి పని నుంచి మేము వెళ్ళక్కర్లేదు. ఇప్పుడు మా వార్డు నుంచి ఏదైనా అవసరం వచ్చిందనుకోండి, సార్ మీరు వెళ్ళండి, మేము తీసుకెళ్ళక్కర్లేదు, మీరు వెళ్ళి చెప్పుకొని ఆయన చేస్తారని చెప్తాం. అలా మా వార్డు ప్రజలు కూడా డైరెక్ట్గా వెళ్ళి కలుపుతారండి ఎమ్మెల్యే గారు. అంత చేసే ఉదాహరణ ఆయనకు ఉంది సార్. ఇప్పుడు రోడ్లు నిర్మాణాలు కానీ ట్రైన్లు కానీ ఇవి కలిసి మొత్తం 135 కోట్లు వెచ్చించి భీమవరం నియోజకవర్గానికి ఆయనకు ఖర్చు పెట్టారు సార్. మరి ఇదంతా మరి ఆయన చేసిందే కదా సార్, చెయ్యింది ఏం చెప్పుకోం కదా, స్పష్టంగా కనిపిస్తున్నాయి మనకి. సరే, మీ శాసనసభ్యులు అభివృద్ధి చేశారని అనుకుందాం, చేశారని మీరు చెప్తున్నారు. కొంచెంసేపు ఆ విషయాన్ని ఒప్పుకొని ఆ అభివృద్ధి మిమ్మల్ని ఎంత మెజార్టీతో గెలిపిస్తుందని మీరు నమ్ముతున్నారు సార్? మొత్తం టౌన్ అంతా నియోజకవర్గం టోటల్గా మొత్తం 30,000 పైన మెజార్టీ వస్తుంది సార్. 30,000-40,000 మెజార్టీతో కన్ఫర్మ్. ఎందుకంటే మేము వాటిల్లో తిరుగుతున్నాం కాబట్టి అభివృద్ధి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ గండి శ్రీనివాస్ గారు కానీ ప్రతి ఇంటికి చేసిన సంక్షేమ పథకాలు ఎన్ని మాకు అందిని, మా పిల్లలకి అందిని, వాళ్ళ ద్వారా మేము లబ్ధి పొందామని చెప్పేసి ప్రతి ఇంటికి వెళ్ళి అడుగుతుంటే వాళ్ళు వచ్చి మేము చేస్తామండి కంపల్సరీగా, మీరు మీ ద్వారా గురించి కాదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మన ఎమ్మెల్యే గారి గురించి మేము చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు సార్. మీకు సంబంధించి మీరు నివసించే వార్డులో మీ శాసనసభ్యులు గండి శ్రీనివాస్ గారికి ఎంత మెజారిటీ మీరు ఇవ్వబోతున్నారు సార్? మొత్తం మా 14 వార్డులో వచ్చి 2 బూతులు సార్. 2 బూతులు కలిసి 2,200 ఓటింగ్ అండి. లాస్ట్ ఇయర్ అయితే పవన్ కళ్యాణ్ నుంచున్నాము, అలానే 420 ఓట్లు మెజార్టీ ఆయనకు వచ్చిందండి. ఈసారి మాత్రం 420 ఓట్లు పవన్ కళ్యాణ్ మెజార్టీ వచ్చింది. ఈసారి అయితే మీకు మాత్రం కంపల్సరీగా మేము తిరిగి తిరిగి ఇంటింటికి డోర్ టు డోర్ తిరుగుతున్నాం కాబట్టి, సంక్షేమ పథకాలు అందుతున్నాయి కాబట్టి, ఎమ్మెల్యే గారు చేసిన పనులను బట్టి మెజార్టీ ఇంచుమించు లేదంటే ఒక 600 మెజార్టీ రావచ్చు అని కోరుచ్చు. ఎవరికండి? గండి శ్రీనివాస్ గారు. గండి శ్రీనివాస్ గారు అంటే లాస్ట్ టైం 3 పార్టీలు పోటీ చేసినాయి, జనసేన, టీడీపీ, వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు జనసేన, టీడీపీ, వైఎస్ఆర్సీపీ మాత్రమే పోటీ చేస్తున్నారు. అయినా సరే మీకు 600 మెజార్టీ వస్తుంది సార్. ఇప్పుడు ఈ సైకిల్ గుర్తు అంటే టీడీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జనసేనకి ఓటేస్తారా అండి? ఏది సార్? ఎందుకు వేయరండి అంటే కొంతమంది చెప్తూ ఏంటంటే మేము తిరుగుతున్నాం కాబట్టి, పవన్ కళ్యాణ్ అయితే ఏసీ వాళ్ళు ఏమో, కాకపోతే అంజుబాబు కాబట్టి మాకు ఓటు వేయించుకుంటారు, మళ్ళీ 5 సంవత్సరాలలో మళ్ళీ కనిపించదు మాకండి. ఎప్పుడైనా వెళ్తే ఆఫీస్ దగ్గర నమస్కారం పెట్టి వచ్చేస్తాం తప్ప ఏ పనులు చేస్తా లేదు. ఎందుకంటే 10 సంవత్సరాలు చూసేది సార్. 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి
ఒక్క వార్డుకు కూడా సరిగ్గా తిరగలేదండి. ఎలక్షన్ టైంలో తిరుగుతుంది, ఎవరైనా తిరుగుతుంది. ఎలక్షన్ నెగ్గిన తర్వాతే 10 సంవత్సరాలు కూడా ఏమీ లేదు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు జనసేన పార్టీలో ఉంటాను అన్న భరోసా ఇవ్వటం లేదండి అంజిబాబు గారు. అందుకని చెప్పి ప్రజలు ఏమంటున్నారంటే ఇప్పుడు ఇక్కడ టీడీపీలోనే ఉన్నాం, జనసేనలో ఉన్నాం. ఎందుకంటే ఆల్రెడీ 2 సార్లు ఎమ్మెల్యే నెగ్గినప్పుడు 2 పార్టీలు మార్చారు. ఇప్పుడు ఈ ఓసరి విల్లుకని చేసిన మూలనే ఈ ప్రజల్లో ఏమైందంటే అటు ఈయనకి వేసామంటే ఈయన ఎక్కడికి వెళ్తారో తెలియదు. అదే నమ్ముకుని మన గంధి శ్రీని గారికి వేస్తే మన నియోజకవర్గం మన ఊళ్ళో ఉంటారు కాబట్టి మనం ఎప్పుడైనా వెళ్ళి కలిసి ఏ పని అయినా చేయించుకోవాలని ధీమా ప్రజల్లో ఉన్నా సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.